హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇంకో 20 days లోపల మొదలవుతుంది. క్రికెట్ ఇట్స్ నాట్ ఎ గేమ్, ఇట్స్ ఎ ఎమోషన్. ఐపీఎల్ అంటేనే మనకి ఫుల్ ఒక పండగే. క్రికెట్లో రానున్న ఐపీఎల్ టీం గురించి ఏది గెలుస్తుంది ఐపీఎల్ ప్రిడిక్షన్, ప్లేయర్స్, టీం గురించి అంతా కూడా ఒక వీడియోస్ అన్ని రాబోతున్నాయి. ఈ వీడియోలో మాత్రం ధోని గురించి ఒక చిన్న టీజర్ వదులుతున్నాను. అలాగే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ఈ వీడియో ఎండ్ దాకా చూసి జస్ట్ ఒక లైక్ ఇవ్వు. అలాగే నీ ఫేవరెట్ టీం, ప్లేయర్ ఎవరో కామెంట్ కూడా చేయి. అలాగే వీడియోకి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయి. చేసావా? ఓకే, డన్. వీడియో మొదలెడదామా? నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తెగింపుంటే సరిపోదు, తెలివి ఉండాలి, తెలిసి ఉండాలి. ఎలాంటి టఫ్ ప్రెజర్ సిచ్యువేషన్లో అయినా డిసిషన్ మేకింగ్ తెలిసి ఉండాలి. గెలిపైన ఓటమినైనా ఈజీగా తీసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మాత్రం ఎంఎస్ ధోని. ఈ పేరు వెనుకున్న రికార్డ్స్ అంతా ఇంత కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. సిఎస్కేకి ధోని కావాలి, ఐపీఎల్కి ధోని కావాలి, బ్రాడ్కాస్ట్కి ధోని కావాలి. ఇక ఫ్యాన్స్ కంటూ చెప్పక్కర్లేదు, ధోని కావాల్సిందే. ఈ ఒక్క మనిషి కోసం ఐపీఎల్ ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి ఆడిస్తుంది. ఐపీఎల్లో ఎంతో గ్రేటెస్ట్ లెజెండరీ ప్లేయర్స్ ఆడారు, కానీ ధోనికి ఉన్నంత క్రేజ్ ఎవ్వరికి లేదు. ధోని అంటే ధోనినే అబ్బా. ధోని ఆ స్టేడియంలో ఎంటర్ అయితే స్టేడియం మొత్తం జనాలు పూనకాలే, టీఆర్పీ పెరిగిపోతూ ఉంటుంది. ధోని ఆడే ఒక్క బాల్ కోసం కొన్ని కోట్ల ఫ్యాన్స్, అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ధోని కొట్టే 6కి అభిమానులకి ఇక సంబరాలే. ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసి రికార్డు చేసిన రాని ఘనత ధోని ఒక్క 6 హెలికాప్టర్స్తో రావాల్సిందే, వచ్చేసింది కూడా. ఎవరు ఒప్పుకోకపోయినా ధోని బ్రాండ్ ఆఫ్ ఐపీఎల్, గ్రేటెస్ట్ ప్లేయర్. 2018లో సిఎస్కే అండ్ ఐపీఎల్లో జస్ట్ పార్ట్ అయిన ధోని దాని తర్వాత ఐపీఎల్ మరియు సిఎస్కేని డామినేట్ చేసేలాంటి ఎదిగిపోయాడు. 2018 యాక్షన్లో ధోనికి ద హైయెస్ట్ ప్రైస్ అంటే 6 కోట్ల ధర లభించింది. ఈ ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నా కూడా అప్పట్లోనే ధోనికి ద ఫస్ట్ ఐపీఎల్లో హైయెస్ట్ యాక్షన్ 6 కోట్లు. ఫస్ట్ ఐపీఎల్లోనే ధోని సిఎస్కేని ఫైనల్కి తీసుకెళ్లాడు. అప్పుడు రాజస్థాన్తో చేరి, కాకపోతే కప్ విన్ అవ్వలేదు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చెన్నైది ఒక లెవెల్లో ఉండేది. అప్పటి నుంచి మొదలైన సిఎస్కే క్రేజ్, ఆ ఒక టాప్ పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఎక్కడ కూడా తగ్గినే లేదు. 2019లో కూడా మళ్ళీ ప్లే ఆఫ్స్ చేరింది. 2010లో ఛాంపియన్, 2010లో ధోని కెప్టెన్సీతో ఛాంపియన్స్, 2011లో కూడా ధోని కెప్టెన్స్ సెకండ్ టైం ఛాంపియన్స్. 2008 నుంచి 2015 వరకు 2 times ఛాంపియన్షిప్, 4 రన్నర్స్ అప్. దాని తర్వాత 2016లో ధోని పూణే ఐపీఎల్ టీంకి వెళ్తాడు. దాని తర్వాత అక్కడ లాస్ట్లో ఒక మ్యాచ్ ఉంది. సో లాస్ట్ ఓవర్లో 6 బాల్కి 23 runs కావాల్సి వస్తుంది. బౌలర్ వచ్చి అక్షర్ పటేల్. ధోని అప్పుడు కొట్టిన 6 ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్. 6 బాల్కి 23, 6 balls-కి 23 runs. 2017లో పూణే ఎప్పటికీ కూడా పాయింట్ పట్టిల్లో లాస్ట్లో ఉండే పూణేని ధోని 2017లో ఫైనల్స్ తీసుకెళ్ళాడు. ఇది ధోని ఒక పర్ఫార్మెన్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇచ్చిన ఆ ప్లేయర్ ఆట అని చెప్పొచ్చు. అగైన్ 2018లో మళ్ళీ సిఎస్కే ఛాంపియన్స్. 2021 అండ్ 23లో కూడా మళ్ళీ చెన్నై ఛాంపియన్స్. ఈ సిఎస్కే విజయానికి అన్ని కూడా ధోని క్యాప్టెన్సీనే కారణం. ధోనికి వచ్చిన ఫ్యాన్ బేస్, క్రేజ్, ఘనత క్రికెట్ హిస్టరీలో ఏ ప్లేయర్ కూడా ఇంతవరకు లభించలేదు. 2025లో ఐపీఎల్లోకి ధోని అడుగు పెడుతుండో ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించిన కానీ రాని ఘనత ధోని. జస్ట్ ఒక్క హెలికాప్టర్తో ఆయన్ని కూడా రికార్డు బద్దలు కొట్టేస్తాయి. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా కూడా వెయిటింగ్. ఏ టీంకైనా కూడా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఆడాలని కోరుకుంటారు. ఒక్క సిఎస్కే టీం తప్ప క్రికెట్లో ఆ వికెట్లు పడి ధోని ఎప్పుడు వస్తాడా అని ఫ్యాన్స్ అంతా కూడా ఎగర్లీ వెయిటింగ్. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ప్లేస్ ఎక్కడైనా సరే ధోని ఎంటర్ అయిన తర్వాత వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే.
సో రీసెంట్ గా ధోని ఒక ఎంట్రీని చూస్తుంటే ధోనికి ఏజ్ అవుదబ్బా, ధోనికి ఏజ్ అవ్వడానికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ధోనికి ఏజ్ కాదు, ఆ ఫిట్నెస్ ధోనిలో ఉన్న ఆ ఫిట్నెస్ యంగ్ ఏజ్ చూస్తుంటది. నెంబర్ 2025 ఐపీఎల్లో ధోని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మేమంతా కూడా వెయిట్ అయ్యి, ఇక 2025లో ఐపీఎల్కి మనమంతా వెయిట్ అయ్యి అన్నట్టు వీడియో ఇక్కడ దాకా చూసామంటే నీకు నచ్చే ఉంటుంది. వీడియోకి లైక్ చేసావా, సబ్స్క్రైబ్, అలాగే నీ ఫేవరెట్ టీమ్ ప్లేయర్ కామెంట్ చేసావా. ఓకే, జై ఎంఎస్డి.